బావా, నీళ్లు తాగు. బావా, ఏమైంది? ఏం లేదా. ఏమైంది బావా? కన్నీళ్లు కూడా తుడవకూడదా? భూమి, నువ్వెంటికి వెళ్ళిపో. ఏంటి బావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇద్దరం కలిసి వచ్చామని కలిసి ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడెప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. నువ్వు వెళ్ళి నాన్న దగ్గర సంతోషంగా ఉండు. నా సంతోషం ఏంటో నీకింకా అర్థం కాలేదా? నువ్వు బాగుంటే నేను బాగుంటాను. నువ్వు లేకుండా నాకే సంతోషం వద్దు బావా. నీకెలా చెప్పాలి భూమి? నాకు ఒక అమ్మ ఉంది, ఓ చెల్లి ఉంది. వాళ్ళు నా బాధ్యత. నీకోసం నేను వాళ్ళని వదులుకోలేను. మరి నా కోసం నిన్ను కోల్పోవాలా? బావా, నువ్వే నా జీవితం. భర్తగా తాళి కట్టిన మనిషిగా మాత్రమే కాదు, నువ్వు నా ఊపిరి కూడా. నువ్వు లేకపోతే నేనెలా బ్రతుకుతాను బావా? భూమి, స్టాప్ ఇట్ ప్లీజ్. మనది రెండు కుటుంబాల్ని ఒకటి చేసే ప్రేమ కాదు. అవి ఎప్పటికీ ఒకటి కాలేవు. నేను చెప్తున్నాను కదా, వెళ్ళిపో. బావా, బావా, నీ చెయ్యి వదిలేసి వెళ్లే భార్యని నేను కాదు. ఇన్ని రోజులు నీకు దూరంగా ఉండి నేను నరకం చూశాను. మళ్ళీ ఆ నరకంలోకి వెళ్ళలేను. భూమి, ఏం మాట్లాడుతున్నావు? నీకు బుద్ధుందా? నేను చెప్పేది నువ్వెందుకు అర్థం చేసుకోలేవు? ఇందాక నువ్వే అన్నావు కదా, సీతమ్మ తల్లి రాముడితో అడవికి వెళ్ళిందని. ఆమెకి రాజ్యం ముఖ్యం కాదు బావా, రాముడే ముఖ్యం. నాకు కూడా అంతే. నువ్వు లేని కుటుంబం నాకు అవసరం లేదు. నువ్వే నా లోకం బావా. నువ్వున్న చోటే నాకు అయోధ్య. అపూర్వా, అయ్యో మెల్లగా. ఇంత కోపంతో ఊచలు ఊపేస్తే పోలీసులు నిన్ను జైల్లో కాదు, జూలో పెడతారు. అబ్బబ్బా, నేను నోరు కూడా విప్పకముందే ఇంత రగిలిపోతున్నావంటే నేను చెప్పబోయేది వింటే ఈ స్టేషన్కి ఫైర్ ఇంజిన్ని పిలవాల్సి వస్తుందేమో. నీకొక గుడ్ న్యూస్, పెళ్ళి ఆగిపోయింది. తారా
గగన్ ఒకటవుతారని, నా జీవితం చీకటైపోతుందని నువ్వు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసావు కదా. ఆ పెళ్లి జరగలేదు, ఆగిపోయింది. నువ్వు ఎంత విషం చిమ్మినా నన్ను గగన్ బావని విడదీయలేవు. మాది నిజమైన ప్రేమ. మేము ఏడుస్తూ బ్రతుకుతామనేది నీ భ్రమ. చివరికి మేమే ఒకటవుతాం. ఆ డైలాగే నేను చెప్తున్నాను భూమి. నేను నా బావ ఒకరి కోసం ఒకరం పుట్టాం. మధ్యలో మీ అమ్మ వచ్చింది, చచ్చింది. ఇప్పుడు నువ్వొచ్చావు, నువ్వు చస్తావు. మళ్ళీ నేను నా బావ ఒక్కటవుతాం. నన్ను చంపడానికి నువ్వేసిన ప్రతి అడుగు నిన్ను జైలు గదిలోకి నెట్టింది. నువ్వు తవ్వింది గొయ్యి కాదా పూర్వ, నీ జీవితానికే సమాధి. ఇప్పుడు చూడు, బయట ప్రపంచాన్ని ఏలాలని చూసిన నువ్వు 4 గోడల మధ్యలో ఊచ లెక్క పెట్టుకుంటున్నావు. మా అమ్మని చంపానని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా. ఆ చావు నీకే శాపమవుతుంది. రోజు చస్తూ బతుకుతా. కానీ ఒక్కరోజు కూడా ప్రశాంతంగా ఊపిరి పీల్చలేవు. ఈ జైలు నీకు శిక్ష కాదా పూర్వ, నీ పాపాల ప్రతిధ్వని. నిన్ను బయటికి రానివ్వను. ఈ జైలు గోడల మధ్య మగ్గిపోతావు. అలా చెయ్యకపోతే నా పేరు భూమియే కాదు. నీ తరం కాదు. ఈ అపూర్వని బంధించడం అంత ఈజీ కాదు. తలలు తీసైనా సరే బయటికొస్తా. ఒక్కటి గుర్తుపెట్టుకో భూమి, నువ్వు గగన్ని మాత్రం ఎప్పటికీ చేరవు. నీ జీవితంలో ఎవరో ఒకరే ఉండాలి. తండ్రా, మొగుడా. మీ నాన్న మీ ఇద్దరిని ఒప్పుకోడు. ఒప్పుకోడు. ఒప్పిస్తాను. ఎలా ఒప్పిస్తావే? నువ్వు చేసిన పాపాల్ని బయట పెట్టి ఒప్పిస్తాను. మా అమ్మ చావుకి కారణం కృష్ణప్రసాద్ మావయ్య కాదని చెప్తాను. నువ్వే బెదిరించి అబద్ధాలు చెప్పించి మీరా అత్తయ్య మెడలో తాళి కట్టించావని చెప్తా.